మహానటుడు ఎన్టీఆర్కు అంధవిశ్వాసాలు చాలా ఎక్కువ ఉండేవి. ఆయన రోజు బ్రహ్మముహూర్తం 3:30కి నిద్ర లేచేవారు. 4:30కు జఠరాగ్ని బాగుంటుందని ఆ టైంలో భోజనం చేసేవారు. అలాగే ఆయన చాలా హోమాలు యాగాలు చేసేవారు. చండీ హోమం అని, రుద్రాభిషేకం అని, అర్ధనారీశ్వర పూజ అని ఆయనే చీర కట్టుకుని పూజలో కూర్చునేవారు. ఆయన శవ పూజ కూడా చేసేవారని అప్పుడు మీడియా చాలా ప్రచారం చేసింది. అప్పట్లో ఒక జ్యోతిష్యుడు మీరు ఒక కన్నెపిల్లని పెళ్లి చేసుకుంటే ఆమెతో లింగ పూజ చేసుకుంటే మీకు మంచి ఆరోగ్యం, ఆమె శక్తి మీలోకి వస్తుందని చెప్పాడు. కన్నెపిల్ల కోసం గాలించిన ఎన్టీఆర్కు అలనాటి ప్రముఖ హీరోయిన్ దేవకి కుమార్తె కనక ఆయన కళ్ళకు కనిపించింది. దేవికను ఒప్పించి ఎలాగో అలాగ రహస్యంగా కనకను పెళ్లి చేసుకున్నారంట ఎన్టీఆర్. అప్పుడు ఆమెకు 17 ఏళ్లట. పెళ్ళి పూజ అయిన నెల రోజులకే దేవికకు ఒక పెద్ద మొత్తం ఇచ్చి కనకని ఇంటి నుంచి పంపించేశారంటే ఎన్టీఆర్. తర్వాత కనక కరగాటకారన్ అనే సూపర్ డూపర్ హిట్ చిత్రంలో యాక్ట్ చేసి చాలా పెద్ద హీరోయిన్గా ఎదిగింది. ఇంతలో వేరే వివాహం చేసుకున్న కనక ఆ వ్యక్తితో అమెరికాలో ఇమడలేక ఇండియా వచ్చేసింది. తల్లి దేవిక హఠాత్ మరణం కనకకు డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోయింది. ఆమెను పరీక్షించిన డాక్టర్లు కనకకు క్యాన్సర్ అని తేల్చారు. ఇప్పుడు కనక తనకంటూ ఎవరూ లేక క్యాన్సర్తో ఒంటరి పోరాటం చేస్తోంది. కనక జీవితం చాలా దుర్భరమైనది. చిన్నప్పుడే ఆమెను వాడుకుని వదిలివేశాడు ఆ మహానటుడు. తల్లి కూడా అతనికి వంత పాడటంతో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉంది. పాపం కనక అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.